యాక్షన్. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై 3 దశాబ్దాల క్రితం మొదలైంది మెగాస్టార్ చిరంజీవి ఏలుబడి. ఇన్నేళ్లుగా మెగాస్టార్ ని దాటుకుని నెంబర్ 1 దరిదాపుల్లో కూడా వెళ్లని హీరో లేడు. ఒకానొక సమయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ కి ముచ్చెమట్లు పట్టించే ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ వల్ల కూడా కాలేదు. 9 ఏళ్లు సినిమాలు మానేసిన మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎందుకు నెంబర్ 1 గా నిరూపించుకోలేకపోయారు? మరి మెగాస్టార్ ని అందుకోవడం ఎందుకు కష్టమంటారు? కారణాలేమిటి? మొదటి కారణం ఆయన ఫ్యాన్ బేస్. రాజకీయాల్లో అంత దారుణంగా దెబ్బతిన్నా కూడా చెక్కు చెదరలేదు ఆయన ఫ్యాన్ బేస్. 9 ఏళ్ల గ్యాప్ వచ్చి రాజకీయాలు దారుణంగా ఓడిపోయాక కూడా ఇంత ఘన స్వాగతం లభించిందంటేనే అర్థం చేసుకోండి ఆయన అభిమానుల పవర్. యూనివర్సల్ ఫాలోయింగ్. కొందరు హీరోలు క్లాస్ ప్రేక్షకులకు నచ్చుతారు కావచ్చు, కొందరు మాస్ ప్రేక్షకులకి, కొందరు యూత్ కి, మరికొందరు ఫ్యామిలీ ప్రేక్షకులకి. కానీ మెగాస్టార్ అన్ని వర్గాల్లో ఫాలోయింగ్ స్టార్. ఇతర హీరోలు అంత అభిమానం సంపాదించుకోవడం ఈజీ వ్యవహారం కాదు. చిరంజీవి సాధించిన ఇండస్ట్రీ హిట్లు ఈ తరం హీరోలకి సాధ్యపడే విషయం కాదు. 7 ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు చిరంజీవి. సినిమాకి మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ స్టాక్ రాలేదు, అయినా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఎందుకంటే జనాలకి సినిమా కంటే చిరంజీవి మీదే ఆసక్తి ఎక్కువ. మిగతా హీరోలకి ఇంత విపరీతమైన క్రేజ్ ఉందంటారా? చిరంజీవిలో డామినేట్ చేయడం ఇప్పటి స్టార్ హీరోలకి సాధ్యపడే విషయం కాదు. ఆ టైం కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ ఇచ్చిన పోటీ మినహాయిస్తే చిరంజీవికి ఎదురే లేదు. మరి ఇప్పుడు పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ రికార్డులు బద్దలుకొట్టే మొనగాళ్లే. కాబట్టి మెగాస్టార్ల డామినేట్ చేయడం కానీ, ఆయనలా బాక్సాఫీస్ ని ఏరడం కానీ సునాయాసంగా సాధ్యపడే విషయం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.